Hi, this is Priya. Welcome to V1 News. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహం ఎదుట శివసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపులేటి గోపీకిషన్, బోధన్ పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి పట్టణ సిఐ వీరయ్య విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు. సుమారు 70 యూనిట్ల రక్తాన్ని అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు పల్లి రవికిరణ్, సీనియర్ నాయకులు పాండవుల భూమన, బీవీఎస్ నాయకులు, నిజామాబాద్ జిల్లా కో కన్వీనర్ చింతకుల లోకేష్ గౌడ్, బోధన్ పట్టణ అధ్యక్షులు కాస్పాలింగం, మండల ఉపాధ్యక్షులు శ్రీను, శ్రీకాంత్, రాజు, శ్రీను, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. हिंदू हृदय सम्राट बाला साहब ठाकरे की जय, सुभाष चंद्र बोस की जय. మాన్యనీయ శ్రీ బాలాసాహెబ్ ఠాక్రే గారి యొక్క జయంతి సందర్భంగా మరియు హిందూ పౌర్ స్థాపకుడు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గత 22 సంవత్సరాలుగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గతంలో బజరంగ్ దళ్లో ఉన్నప్పుడు ఇప్పుడు శివసేన ఆధ్వర్యంలో 22 సంవత్సరాలుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ బోధన్ ప్రజలకు ఎన్నో సందర్భాలలో రక్తం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రక్తదానం ఉద్దేశం ఏంటంటే ఒక ప్రాణం కాపాడడం. కాబట్టి రక్తదానం చేయడం అనేది చాలా పుణ్యకార్యమని భావిస్తూ ప్రతి సంవత్సరం శివసేన పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఎంతోమంది రక్తదాతలు, శివసేన కార్యకర్తలు ముందొచ్చి రక్తదానం ఇవ్వడం అనేది వారందరికీ నీ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ప్రజలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందు రావాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే రక్తదానం అంటే పుట్టి ఒక ప్రాణం కాపాడడం, రక్తదానం ఇవ్వడం అనేది చాలా విలువైన ఒక కార్యక్రమం ఇది. కావున ప్రతి ఒక్కరు మనం రక్తదానానికి ముందుకు రావాలని శివసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఆ బాలాసాహెబ్ ఠాక్రే గారి యొక్క మరియు సుభాష్ చంద్ర బోస్ గారి యొక్క ఆశయ సాధన కొరకు మనము ప్రతి ఒక్క యువత ఆయన అడుగుజాడలో నడిచి మనం కూడా దేశభక్తులుగా రూపుదిద్దుకోవాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు నడుము బిగించి ఈరోజు అయోధ్య రామ మందిరంలో ఎలాగైతే కలిసికట్టుగా రామ మందిరం నిర్మాణం చేసుకున్నామో అలాగే కాశీలో ఉన్న శివాలయం కావచ్చు మరియు మధురలో ఉన్న కృష్ణ మందిరాన్ని కూడా మనం సాధించుకొని వాటిని నిర్మాణం చేసుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై శ్రీరామ్.